చాలా సంతోషం అండి. మరి ఈ సంతోష సమయంలో మరి చక్కగా ఇప్పటివరకు దేవుడు చక్కగా నడిపించాడు. వాక్యం అనేది చాలా ప్రశస్తమైన సమయం కనుక కొన్ని నిమిషాలు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాము. ఎందుకంటే దేవుడు గతించినటువంటి సంధ్యా క్రిస్మస్ నుండి ఇంతవరకు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించాడు, ఆయుష్కాలం ఇచ్చాడు అని అంటే కేవలం ఎవరి కృప అండి? దేవుని యొక్క కృప మాత్రమే. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉందాం, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఆ వాక్యాన్ని వినటం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో. మరి నేనైతే వట్టి పాత్రను, ఖాళీ పాత్రను, కానీ దేవుడు మన మధ్య ఉండి పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉండి మనల్ని నడిపించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గనుడైన దేవా, నీ ప్రశస్త నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, గతించిన సంవత్సర కాలము నుండి ఇంతవరకు ఈ సంఘమును, సంఘ బిడ్డలను, అలాగే మమ్ములను, సేవకుని యొక్క కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించి నీవిచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇగో తండ్రి ప్రభా, ఈ సంధ్యా క్రిస్మస్లో కొద్దిసేపు వాక్యాన్ని విత్తడానికి నేను నిలబడి ఉండగా నేనే కాదయ్యా ప్రభా, పరిశుద్ధాత్మదేవుడా, మీరు ప్రభ మా మధ్య ఉండి మా జీవితాలకు ఏది అవసరమో ప్రభా ఆ వాక్యాలను నా నోటిని కాల్చి ప్రభా బోరగా వాడుకొని కొన్ని నిమిషాలు ప్రభా మరి మీ చిత్త స్వాధీనంలో మమ్మల్ని అందరినీ ఉంచుకొని ప్రభా మా జీవితాలను కట్టుకొనడానికి ప్రభా మేము ప్రభా నీ ముందుకు వచ్చుచుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని చేరవచ్చిన సంఘమునంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా మా సంఘము ఇంకా విస్తరించబడి ప్రభా అనేకులుగా ప్రభా మరి సన్నిధిలో వచ్చి నిన్ను ప్రార్థించి గోజాడి అడిగి వేడుకునే భాగ్యము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక పాస్టర్ గారు రెవరెండ్ నవీన్ రత్నకుమార్ గారు, నాకు ఏమనిపిస్తుంది అంటే పాస్టర్ గారు నా కొడుకు సమానులు. మరి పాస్టర్ గారు పిలిచిన వెంటనే ఒప్పుకోలేదు. నేను ఆలోచించాను, హైదరాబాద్ నుంచి రావాలంటే కొంచెం కష్టం కాబట్టి, కానీ ఎందుకనో చాలా రిజెక్ట్ చేశాను. దేవుని ప్రార్థించి మరి దేవాని చిత్తమైతే నన్ను నడిపించు అన్నప్పుడు దేవుని చిత్తానికి ఒబే అయ్యి మీ మధ్యకి రావడం జరిగింది. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, వాళ్ళని ప్రేమించినటువంటి ధన్య మరి బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్యారిస్ డెలిగేట్ గారు, అలాగే ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, అలాగే ట్రెజరర్స్, అలాగే సెక్రటరీ, పిసిసి, ఎల్సిసి, స్త్రీల సమాజం, అలాగే యూత్ బిడ్డలకు, అలాగే సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చేరి వచ్చిన సంఘాన్ని అంతటినీ కూడా అభినందిస్తూ మరి దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ అంటే చాలా హడావిడి కదండి. అందరూ చేసుకునే పండగ, ఏ ఒక్కరూ కాదు కానీ ప్రపంచమంతా ఆచరించే పండగ ఈ క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్లో మనం ఎంత హడావిడి అంటే 1 month నుంచి ఇంచుమించు మరి మన యొక్క హడావిడిని మొదలు పెడతాం. దేని ద్వారా అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేయడం, అతిథులను ఆహ్వానించడం. ఏంటంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బెటర్గా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాం. స్త్రీలైతే ఏం ఆలోచిస్తారంటే గత సంవత్సరం కొన్న చీర ఖరీదు కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఖరీదైన చీరలు కొనుక్కోవాలి. ఇలా ఎవరికి వారిగా ప్రణాళికలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని మరి మన కుటుంబ సభ్యులతో పాటు, సంఘముతో పాటు, సంఘ కాపరితో పాటు అందరితో పంచుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం కదండి. ఈ క్రిస్మస్ అనేది ఏంటనంటే క్రీస్తును అందరికీ తెలుసు. క్రీస్తు ఏ విధంగా వచ్చాడు ఈ లోకానికి, ఏ విధంగా మనల్ని రక్షించడానికి వచ్చాడో, మన పాపాలను తీసివేయడానికి అని అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. కానీ మరలా మనం ఒకసారి సామాన్య మానవుడి యొక్క బర్త్డే ఏ విధంగా జరుపుతున్నారండి ఇప్పుడు చూస్తున్నాం కదా. బర్త్డేలు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారంటే వస్త్రాల దగ్గర నుంచి అంతా చాలా ఖర్చు పెట్టి సామాన్య మానవులు పుట్టితేనే బర్త్డేలు జరుపుకుంటూ ఉంటున్నాం.
కానీ క్రీస్తు యొక్క జన్మదినము మనం ఒకసారి, ఈ డేట్ కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా మనొకసారి మనం బర్త్డేని జరుపుకోవాలి. క్రీస్తు ఎందుకు వచ్చాడో మనం తెలుసుకోవాలి. క్రీస్తుని ఎందుకు ఆరాధించాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అది అవసరత ఎంతైనా ఉందన్నమాట. ఒక పెద్ద ఆయన కొటేషన్ పెట్టారు. గ్రూప్స్ ఉంటాయి కదండి ఇప్పుడు, క్రైస్ట్ లూథరన్ చర్చ్ విజయవాడ గురునానకల్న. వచ్చిందంట క్రిస్మస్ పండగ, తెచ్చిందంట ఖర్చులు మెండుగా, తింటామండి కడుపుకు నిండుగా తింటాం, తర్వాత ఏమనుకుంటామండి అన్నీ దండగా అని అనుకుంటూ ఉంటాం. అది చూసినప్పుడు చాలా నవ్వొచ్చింది. అవును సార్ అని నేను మెసేజ్ మళ్ళీ రిప్లై ఇచ్చా. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత అయిపోయింది. రేపు మధ్యాహ్నం నుంచి ఇంకా ఫ్రీ అయిపోతాం. తర్వాత చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి స్త్రీల క్రిస్మస్లు అన్నీ, సండే స్కూల్, ఇవన్నీ మామూలే. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రపంచమంతా జరుపుకుని ఏకైక పండుగ కదండి, ఏకైక పండుగ. అయితే క్రీస్తుని ఆరాధిస్తాం. ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధన అనేది మన లూథరన్ సంఘంలో, లూథరన్లో మన ఆరాధన చేస్తామని చూడండి. ఆరాధనకి చాలామంది రారండి. ఆరాధనకి చాలామంది ఏ చర్చిలోనూ కూడా అటెండ్ అవ్వరు. ఉంటే మహా 10 మంది ఉంటారు. మన ఆరాధనలో ఎంత గంభీరత ఉంటుందంటే మనం అంతా కూడా ఆరాధనలో మనం ఒప్పుకుంటాం. కానీ మనం చాలామంది కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధన సమయానికి ఎవరు కూడా రారు. వచ్చి చూడండి అసలు ఎంత ఆత్మీయ స్థితిని పెంచుకుంటారో, ఎంత ఆనందిస్తారో దేవునిలో. ఒక్కసారి ఆరాధనలో కనుక మనం ఫుల్గా పాల్గొంటే దేవుని ఆరాధన అనేది, దేవుని ఏ విధంగా ఆరాధించామనేది మళ్ళీ స్పెషల్గా మనం ఆరాధించాల్సినటువంటి అవసరము లేదు. అంత పకడ్బందీగా రాయడం జరిగింది. కాబట్టి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సమస్త మానవాళి పాపాలను రక్షించడానికి, క్షమించడానికి, శాపాలను తీసివేయడానికి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సామాన్య మానవుడిగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. అందరికీ తెలుసు కదండి, అందరికీ తెలుసు ఎందుకు వచ్చారో, అన్నీ తెలుసు మనకి. అన్నీ తెలుసు కూడా మనం ఏం చేస్తామండి, క్రీస్తుని కొంచెం ప్రక్కకే పెడతాం. మన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంతేకాకుండా ఆయన రాజ్య వారసులునిగా చేయడానికి, అంతేకాకుండా శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మనందరం కూడా ఎవరి బిడ్డలమండి? రాజుల బిడ్డలం. రాజుల బిడ్డలం అయితే ఎలా ఉండాలి మనం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు బిడ్డలం మనం ఎలా ఉండాలంటే రాజ టీవీతో మనం ఉండాలి. ఉన్నదానిలో చక్కగా మనం రెడీ అవ్వాలి. మేము కొమ్మిచిక్కాల, మాది పోడూరే, బీరాప్రసాదరావు గారు మా నాన్నగారు టీచర్గా వర్క్ చేశారు. కొమ్మిచిక్కాల స్కూల్లో అమ్మ చేసేది. సత్యవతి మాస్టర్ అని ఉండేవారు ఆ టీచర్ గారు. వాళ్ళు కూడా చిన్న సంఘం నడిపేవారు. ఆ ఆంటీ చెప్పేవారు మాకు, మనం రాజుల బిడ్డలం. మనం ఎలా ఉండాలండి? ఉన్న దాంట్లో రాజ టీవీగా మనం ఉండాలి. ఏమీ లేని వారముగా ఉండొద్దు. ఏ స్థితి నుండి దేవుడు మన ఏ స్థితికి తీసుకొచ్చాడండి? ఎంత స్థితి నుండి, చిన్న స్థితి నుండి మనం ఈ స్థితికి ఈ రోజున ఉన్నామంటే ఆయన యొక్క కృప. రాజుల బిడ్డలం కాబట్టి రాజ టీవీతో మనం ఉండాలి. ఉసూరుమంట ఉండకూడదు అని చెప్పేవారు. ఆ టీచర్ గారి మాట నాకు ఎప్పటికీ కూడా, ఎప్పుడు చర్చికి వెళ్ళినా నాకు చెవులు అలాగా గుర్తుండిపోయింది. నేను మేబీ 4th క్లాస్ అప్పుడు. దేవాది దేవుడు అసలు ఎందుకు రావాల్సి వచ్చిందని అంటే, దేవాది దేవుడు సమస్త మానవాళ్ళని సృజించిన తర్వాత మానవులంతా ఏమయ్యారండి? చెడిపోయారు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము పడెను. ఎంత బాధపడి ఉంటాడండి దేవుడు. నరులను చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఊహ అంతా కూడా ఎప్పుడు కేవలము చెడ్డదే, చెడగా ఆలోచించటమే. మంచి అనేది ప్రక్కకు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. కొన్ని సందర్భాల్లో
చెడు మాటలు వచ్చినప్పుడు ముందు ఈ మంచిని పక్కన పెట్టేస్తాం, చెడు మాత్రం కదండి. అలాగా భూమి మీద చేస్తే మనుషుల్ని ఏమయ్యారంటే చెడిపోవడం జరిగింది. అందుకని ప్రసంగి గ్రంథకర్త అంటాడు 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు ఏం కల్పించుకున్నారండి? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రములు మనమే కల్పించుకుని విన్నాము. ఇవన్నీ చూసిన తర్వాత దేవాది దేవుడు ప్రవక్తలు పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, కానీ ఎవ్వరూ కూడా వారిని మార్చలేనటువంటి పరిస్థితి. అయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మలాకి గ్రంథము, చివరి పుస్తకమైనటువంటి మలాకి గ్రంథము, అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు దేవాది దేవుడు మౌనంగా ఉండిపోవడం జరిగింది. దీన్ని ఏమన్నామంటే నిశ్శబ్ద కాలము అని అనడం జరిగింది. ఈ నిశ్శబ్ద కాలంలో మీకా గ్రంథకర్త కానీ దేవుడు ఏం చేశాడంటే మాట్లాడడం మానేశాడండి. 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు, కానీ కార్యాలు జరిగించడం మాత్రం మానలేదు. మాట్లాడడం మాత్రమే మానేశాడు 400 సంవత్సరాలు. కాబట్టి ఈ మాట్లాడడం మానేశాడు ఈ మధ్యకాలంలో. అయితే మీకా గ్రంథకర్త కానీ యెషయా గ్రంథకర్త కానీ ఏం చేశారంటే ఆయన పుట్టుకను గూర్చి ఏం చేశారంటే ప్రవచనాలు రాయడం జరిగింది. ప్రవచనాలు రాసిన తర్వాత యేసయ్య పుట్టుక మరణం గురించి మనకి ఏ గ్రంథంలో ఉంటుందండి? యెషయా గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది. యెషయా గ్రంథాన్ని మరొక మినీ బైబిల్ అని కూడా అంటారండి. 66 పుస్తకాలు ఉంటాయి. దాంట్లో 39 వరకునేమో ఆయన యొక్క పుట్టుక గురించి ఎక్కువ రాయబడి ఉంటుంది. ఆ తర్వాత 27 అధ్యాయాల్లో మరణము గురించి మనం చెప్పుకుంటాం కదా లెంట్లో, 53 అధ్యాయం ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఆయన మరణం గురించి అన్నీ కూడా యెషయా గ్రంథకర్త రాయడం జరిగింది. కానీ దాంట్లో యెషయా మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్య భాగంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ప్రవచనం నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేనికి కర్త అండి? సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి ఈ లోకానికి రావడం జరిగింది. ఈ లోకానికి రావడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? కన్య అయినటువంటి మరియను ఎన్నుకోవడం జరిగింది. దావీదు వంశస్థుడైనటువంటి యేసేపుకు మనకందరికీ తెలుసు, లూకా సువార్తలో 1వ అధ్యాయం 27-28 వచనాల్లో యేసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి కన్యను దేవుడు ఎన్నుకోవటం జరిగింది. దూత ద్వారా ఆ కన్యకు ఏం పంపించాడండి? వర్తమానం పంపించినప్పుడు కన్య అయిన మరియ గర్భం ధరించడం ఈ లోకంలో చాలా నిందలు మోస్తుంటారు వాళ్ళిద్దరూ కూడా. యేసేపు మోసాడు, కన్యమైన మరియం కూడా నిందలకు అవమానాలను ఎదిరించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఏమయ్యారండి? విధేయత చూపించడం జరిగింది. ఈ విధంగా మరి ఒక వ్యక్తికి యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళకి యూదా సంప్రదాయ ప్రకారం 1 సంవత్సర కాలం ఏంటంటే గ్యాప్ ఇస్తారండి మ్యారేజ్ అవ్వడానికి. ఆ గ్యాప్లో కనుక వాళ్ళని పరీక్షిస్తారండి. అంటే పరీక్షాకాలం నడుస్తుంది 1 సంవత్సరం. ప్రదానం చేయబడిన తర్వాత పరీక్షాకాలం నడుస్తుంది. ఆ పరీక్షలో గెలిస్తే వారి వివాహం జరుగుతుంది. ఈ లోపల ఏమైనా విభేదాలు ఏమైనా వస్తే వాళ్ళు విడిపోవచ్చు. ఇది యూదా సంప్రదాయం. ఆమె యేసేపు ఇదంతా చూసిన తర్వాత అసలు విడనాలని ఆలోచించినప్పుడు మళ్ళా ఏమైంది? దూత కనబడి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందనే విషయాన్ని మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ద్వారా చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏమేమి చేస్తాడండి? పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని సత్యాన్ని మానవాళికి అందించింది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనకు నడుస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నడుస్తున్న కాలం దేని ద్వారా నడుస్తుందండి? పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తుంది. పరిశుద్ధాత్ముడే మన సేవకుల ద్వారా, యాజకుల ద్వారా మాట్లాడిస్తాడు. ఇక్కడ నిలబడిన ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాట్లాడిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే సత్యాన్ని మానవాళికి అందించింది. ప్రవక్తలు, యాజకులు కానీ ఏం మాట్లాడాలో ఎవరు నేర్పించారండి? ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. ఈ మానవాళికి సత్యాన్ని అందించడం ద్వారా ఏం చేస్తుందంటే ఆయనను అంగీకరించినట్లు చేస్తుంది. ఈ యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే దేవుని దయ, ప్రేమ, కనికరము, జాలి, పవిత్రతను మనం చూడగలుగుతున్నాం. ఆయన పుట్టుకలో ఏం చూస్తున్నామండి? ప్రేమ, జాలి, దయ, కనికరము, పవిత్రతను కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఈ క్రిస్మస్ను ఆయన ఈ లోకానికి రావటం ద్వారా మనం ఈ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట. క్రిస్మస్ని ఇంకా మనం ఆలోచిస్తే స్తుతుల పండగ, అంతేకాకుండా విధేయత చూపే పండగ. ఇందులో మనకి జన్మించడం ద్వారా క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనకు ఏం దొరికిందయ్యా అంటే ఐడెంటిటీ లభించిందండి. ఒక గుర్తింపు అనేది మనకి లభించింది క్రైస్తవ విశ్వాసులకు. అంతేకాకుండా ఈక్వాలిటీ, సమానత్వం అనేది మనకి లభించింది. అంతేకాకుండా ఒక గౌరవం అంటే డిగ్నిటీ మనకి లభించింది. ఆ డిగ్నిటీ ద్వారా రాయాలిటీ అంటే రాజరికం కూడా మనకి వచ్చింది. ఇవన్నీ కలిగి ఉండాలనంటే ఆయన నిజమైన దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి అందుకే రావడం, సమస్తాన్ని విడిచిపెట్టి రావడం జరిగిందని గుర్తించిన మనము నిజమైన విశ్వాసులుగా ఉంటే కనుక, ఆయన అంగీకరిస్తే కనుక ఇవన్నీ కూడా మనకి లభిస్తాయండి. ఇవన్నీ దేని ద్వారా లభిస్తాయంటే కేవలము విధేయత ద్వారానే. విధేయత ద్వారా చూపించారు కాబట్టి క్రీస్తు పుట్టుకలో ఎంతమంది విధేయత చూపించారండి? ఆయన మాటకు లోబడ్డారు. ఎంతమంది అనంటే అందరూ కూడా గొర్రెల కాపర్లు అవనవండి, యేసేపు అవనవండి, మరియ అవనండి, తర్వాత జ్ఞానులు కానీ వీళ్ళంతా కూడా స్తుతిస్తూ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఏం చేశారండి? ఆయనను స్తుతించారు. విధేయత ద్వారా దేవుణ్ణి స్తుతించగలిగారు. అందుకని మనం పాడతాం కదా, దూతపాట పాడుడి రక్షకున్ స్తుతించుడి అనే పాట. క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి సందర్భం అంతా కూడా చాలా ఆశ్చర్యము కలిగిస్తుంది అందరికీ కూడా. ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను క్రీస్తు పుట్టుకలో వారు చక్కగా పోషించారండి. నో అని చెప్పలేదు. మనం కూడా సంఘాలలో ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళం ఏం చేయాలండి? బాధ్యతగా మనం భుజాల మీద వేసుకుని దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించాలి. దేవుని ముందు పెట్టుకుని విధేయతతో మనం ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలి. కాబట్టి క్రీస్తు ఒకవేళ మనలో కనుక నిజంగా జన్మిస్తే మన బలహీనతలన్నీ కూడా తీసివేసి తన పరిచర్యలో భాగస్థులుగా చేస్తాడు. విధేయత చూపిస్తేనే ఆయన పరిచర్యకు బలముగా వాడుకుంటాడండి. విధేయత లేకపోతే ఒకవేళ మనలో ఉన్న గర్వం కనుక మనకు ముందు నడిస్తే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. కాబట్టి గర్వాన్ని పక్కకు పెట్టి విధేయత, ఎంతమంది విధేయత చూపించారండి క్రీస్తు పుట్టుకలో? అందరూ మాట విన్నారు. దేవుని చెప్పిన పని తూచా తప్పకుండా ఆయన నెరవేరుస్తూ ఆయన ముందుకు కొనసాగడం జరిగింది. ఎవరైతే విధేయత స్తుతిస్తారో వారు తప్పకుండా ఆశీర్వదింపబడతారు. అందుకని క్రిస్మస్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? క్రిస్మస్లో 9 అక్షరాలు ఉంటాయి. నేను ఇది చెప్పి ముగిస్తాను. ఈ క్రిస్మస్లో సి తీసుకుందాం. ఫస్ట్ CHRISTMASలో ఉన్న అర్థాన్ని చూస్తే సి ఛాలెంజింగ్ లైఫ్. ఎవరు తీసుకున్నారంటే లైఫ్ని ఛాలెంజ్గా తీసుకున్న వ్యక్తి ఎవరనంటే యేసేపు గారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14-15 వచనాల్లో, 1వ అధ్యాయము 19వ వచనం. యేసేపు గారు ఎన్ని నిందలు పడి ఉండొచ్చండి? నీవు మ్యారేజ్ కాకుండానే నీవు తండ్రివి కాబోతున్నావు అని విన్నప్పుడు యేసేపు గారు చాలా వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కానీ వాళ్ళ కొలీగ్స్ వల్ల కానీ చాలా నిందలు పడి ఉండవచ్చు. కానీ దానిని ప్రక్కన పెట్టి లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఏం చేశారంటే దేవుని చెప్పిన పనిని పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ అక్షరం హెచ్. దాంట్లో హెచ్ మీన్స్ హ్యాపీనెస్. ఎవరండి? మరియా ఎవరిలో ఆనందించింది? దేవునిలో ఆనంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనకి 1వ అధ్యాయం 46-47
8 వచనాల్లో రాయబడి ఉంటుంది. మరియ దేవునిలో ఆనందించింది. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మరియ ఎలా ఏమైందండి? దయా ప్రాప్తురాలు అయింది. ఈ విధంగా లోకంలోకి హెచ్ మీన్స్ హ్యాపీనెస్ మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఆర్ అంటే రీజాయిస్. జకరియా జీవితంలో ఆనందంతో స్తుతించాడండి, నోరు తెచ్చాడు. ఎందుకంటే జకరియా నోరేమైంది? మోగపోయింది. ఎందుకని? ప్రశ్నించాడు దేవుణ్ణి, ఇది సాధ్యమా అని కదా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? దేవునికి సమస్తము సాధ్యమే. ఇది సాధ్యమా అని అన్నప్పుడు దేవుడు జకరియా యొక్క నోరు మూసివేయడం జరిగింది. కాబట్టి దేవుని స్తుతించడం ద్వారా నోరు తెరిచి రీజాయిస్ మళ్ళా ఆనందించాడు. మీన్స్ ఐడియల్ పర్సన్, ఆదర్శ వ్యక్తిగా ఎవరు కనపడతారంటే ఎలిజబెత్ యొక్క వేదన అవమానం పోయాయండి ఈ అక్షరం ద్వారా. తీసుకుంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరనంటే యోహాను గారండి. యోహాను గారికి క్రీస్తు ప్రభు వారికి ఎన్ని నెలలు తేడా ఉందండి? 6 నెలలు గ్యాప్ ఉంది. 6 నెలలు ముందుగా వచ్చినటువంటి యోహాను గారు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉండడం జరిగింది. మార్గాన్ని సరళం చేయడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఒక తీసుకుంటే కనుక టాలెంటెడ్ అంటే ఎవరండి? జ్ఞానులు. చాలా చాకచక్యంగా వారు చక్కగా దేవుని చూపిన మార్గాన్ని వచ్చి దేవుణ్ణి పూజించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిని పూజించడం జరిగింది. ఏమేమి అర్పించారో మనకు తెలుసు. బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించడం ద్వారా దేవుణ్ణి స్తుతించడం జరిగింది. తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరండి? హేరోదు మహారాజు. హేరోదు మహారాజు ఎంత కలవరం చెందాడనంటే పిలిచాడు శాస్త్రుల్ని, పరిశీలు అందరినీ పిలిచి ఏం చేశాడండి? లేఖనాలను తిరగవేయడం జరిగింది. తిరగవేయడం ద్వారా ఈయన నిజంగా పుడతాడు, ఒక కన్యక గర్భాన్ని జన్మిస్తాడు, సమస్త మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగిందని చెప్పినప్పుడు చాలా కలవరం చెందుతాడు. ఈ విధంగా హేరోదు మహారాజు చూసుకుందాం. అంతకు మీన్స్ ఎనలైజర్స్ ఎవరంటే విశ్లేషకులు. హేరోదు కలవరాన్ని విశ్లేషకులు దాన్ని ఏం చేశారండి? ఇలా రాసి ఉంది, ఇది తప్పకుండా జన్మింతాడు అని చెప్పడం జరిగింది. చూస్తే స్పెషల్గా దేవునికి ఎవరిష్టమయ్యారండి? గొర్రెల కాపరులు. ఈ విధంగా క్రిస్మస్ ద్వారా ఆయన మనల్ని ఏం చేయాలండి? వీళ్ళందరూ కూడా ఆరాధించారు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అందరూ కూడా ఆరాధించారు. మన జీవితాలలో ఎన్నో క్రిస్మస్లు మన మధ్య నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం నిజంగా క్రీస్తుని ఆరాధిస్తున్నామా, లేకపోతే విధేయతతో ఆయన స్తుతిస్తామా, లేకపోతే మనం వచ్చి ఏదో కూర్చుని వెళ్ళిపోవడం కాదు, కానీ విధేయతతో ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు మనం ఇచ్చేది నిజమైన క్రిస్మస్. ఎన్నో చేసుకుంటాం, ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం, కానీ క్రీస్తుకు వచ్చేసరికి ఏం చేస్తామండి? సమయాన్ని మనం తగ్గించేసుకుంటూ ఉంటాం. ఆయన చిన్న నుండి పెద్ద నుండి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ బాధం లేదు, అందరూ పాపం చేశారు. ఆ పాపాలన్నిటినీ పరిరక్షించడానికి, మన పాపాలను క్షమించి ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఏమంటుందండి లూకాసువార్త 2:7 తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కానీ మనం ఏం చేస్తాం? పశువుల పాకలో పుట్టాడని చెప్తాం. కానీ సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టెను. ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తాం క్రిస్మస్ రోజుని. ఆ క్రొవ్వొత్తి ఏం చేస్తుందండి? అందరికీ వెలిగిస్తూ అది ఎలా ఆరిపోతుంటుందో అలాగే దేవుడు మనల్ని వెలుగులో నడిపించడానికి, వెలుగులో ఆయన మార్గాన్ని చూపించడానికి ఈ ప్రయాసం అంతా దేనికంటారు? మనం నిత్యరాజ్య వారసులు. ఎప్పుడైనా ఎవ్వరమైనా దేవుని రాజ్యానికి చేరవలసిన వారమే. మనం ఈ లోకంలో శాశ్వతము కాదు, ఇదంతా కూడా యాత్ర జీవితము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవ్రీ మినిట్ ఎవరిని కలిగి ఉండాలి? గట్టిగా చెప్దాం, దేవునిని కలిగి ఉందాం. విధేయతతో ఆయన్ని ఆరాధిద్దాం, విధేయతతో ఆయన్ని స్తుతిద్దాం, సమాధానాన్ని వెతికి వెంటాడదాం. సమాధానం పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడదురు కదండి. ఆయన సమాధాన
కర్తకు అధిపతి అని రాయబడింది కదా. సమాధానాన్ని వెతికి వెంటాడదాం. అంతేకాకుండా దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన తన ఏకైక కుమారుని కన్య మరియను ఎన్నుకొని గర్భం ద్వారా ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇదంతా కూడా లేఖనాల నెరవేర్పు. కాబట్టి మనకు శిశువు పుట్టాడు. ఆయన శిశువుగా లేడు, ఆల్రెడీ మరణించాడు. ఆయన రాజ్యంలో ఉన్నాడు, మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఆయన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఏది అని అంటే హృదయపూర్వకముగా విధేయతో స్తుతించడమే నిజమైన క్రిస్మస్. చెప్దామండి, నిజమైన క్రిస్మస్ ఏంటండి? ఆయన విధేయతో స్తుతించినప్పుడు, గర్వంగా కాదు. గర్వము దేనికి కూడా పనికిరాదండి. ఎప్పుడైతే విధేయత తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి ఒబే అయ్యి మనం తగ్గించుకుని ముందుకు వెళ్తూ ఉంటామో మనల్ని చూసి మన వెనక వారు కూడా ఏం చేస్తారంటే మనల్ని చూసి మనలో క్రీస్తుని చూడాలి. అందరూ నాలో క్రీస్తుని చూడని పాడతాం కదా. అందరూ నాలో క్రీస్తుని చూడాలి. నిజంగా అలా ఉండగలుగుతున్నామండి? అలా ఉండగలిగితే, తగ్గి మనస్తత్వాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనలో క్రీస్తును చూపించగలడు. ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ అని కూడా మనకి ఫేసెస్లో తెలిసిపోద్ది కదా. సమాధానంగా ఉందాం. ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే విధేయత ఉంటుందో, ఎక్కడైతే నిజమైన స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అది నిజమైన క్రిస్మస్. అలా ఉన్నప్పుడు మనం దేవుడికి ఇచ్చే ఆరాధన ఏంటండి? హృదయపూర్వక ఆరాధన. అలా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి సంరక్షించునుగాక. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి కొడుకు సమానులు నవీన్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, డెలిగేట్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ ట్రెజరర్స్, అలాగే పీసీసీ మరి మా మరిది గారు రాజశేఖర్ గారు, మరి గ్లోరీ దంపతులు కూడా మరి నన్ను ప్రేమతో వాళ్ళ ఇంట్లో చేర్చుకుని చక్కగా నన్ను ఆతిథ్యం ఇచ్చారు. దాన్ని బట్టి కూడా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రెజరర్స్, సెక్రటరీ, స్త్రీల సమాజం కార్యవర్గం, అలాగే యూత్ సండే స్కూల్ బిడ్డలకు అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా గురించి, మా కుటుంబం గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నేను ఈ వాస్తవర్యాలనే పోడూరు, జున్నూరు ఫస్ట్ బ్యారేజ్ చేసాం, తర్వాత చెనమేరం చేసాం, యనమదూరు చేసాం, విజయవాడ వెళ్ళిన తర్వాత కరోనాలో పాస్టర్ గారు ఇదయ్యారు. కాబట్టి మా కుటుంబం బిడ్డల కోసం, ఇద్దరి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా మరి ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు వాళ్ళు వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని కోరుకుంటూ మరొకసారి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.